రెస్టారెంట్ స్టైల్ స్టార్టర్ ఇంట్లోనే తినాలని ఉందా? అయితే కూరగాయలతో, మసాలాల ఘాటుతో క్రిస్పీగా ఉండే ఈ వెజ్ లాలీపాప్స్ ట్రై చేయండి. ఈజీగా, త్వరగా రెడీ అయ్యే ఈ స్నాక్ పిల్లలకు మరింత నచ్చేస్తుంది. ఈ టేస్టీ లాలీపాప్స్ ఎలా చేయాలో చూసేయండి. వెజ్ లాలీపాప్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, క్యాబేజీ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కారం 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పౌడర్ 1 కప్పు, ఐస్ క్రీమ్ స్టిక్స్ లేదా టూత్ పిక్స్ 10 నుండి 12, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. వెజ్ లాలీపాప్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, క్యారెట్ తురుము, క్యాప్సికం ముక్కలు, క్యాబేజీ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన ఉల్లికాడలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. శనగపిండి, బియ్యం పిండి కూడా వేసి చేత్తో అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. సిద్ధం చేసుకున్న ఈ మిశ్రమాన్ని కొంచెంగా చేతుల్లోకి తీసుకొని ఐస్ క్రీమ్ స్టిక్ చుట్టూ లాలీపాప్ ఆకారంలో గట్టిగా అదిమి తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ లాలీపాప్లను బ్రెడ్ పౌడర్లో ముంచాలి. పౌడర్ అంతా ముక్కలకు బాగా పట్టేలా చూడాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిలో నూనె వేడి చెయ్యాలి. నూనె వేడెక్కిన తర్వాత ఈ లాలీపాప్లను జాగ్రత్తగా వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన క్రిస్పీ టేస్టీ వెజ్ లాలీపాప్స్ రెడీ. వేడివేడిగా సాస్తో తింటే అదిరిపోతాయి.